అందమైన ఉదయం. సంక్రాంతి పండుగ తర్వాత అడవంతా పండగ శోభతో మెరిసిపోతోంది. పక్షుల కిలకిల రావాలు, చల్లగా వీచే గాలి, పువ్వుల సువాసన అన్నీ కలిసి ఆ ప్రదేశాన్ని ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా మార్చేశాయి. మరి నిన్నటి సంక్రాంతి సందడి అంతా అయిపోయింది. ఇప్పుడు మన నలుగురు స్నేహితులు మళ్ళీ కలిశారు. పండుగలో ఆఖరి రోజైన కనుమను ఎలా జరుపుకోవాలా అని ఎంతో ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఉన్నట్టుండి జింక కళ్ళు మెరిశాయి. దానికొక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఒరే, కనుమ రోజు మనకి సహాయపడే పశువులకు థ్యాంక్స్ చెప్పాలి కదా! ఈరోజు మనం ఆవులను, దూడలను అందంగా అలంకరిస్తే ఎలా ఉంటుంది? అంది. ఆ ఆలోచన వినగానే అందరి ముఖాల్లోనూ ఒక్కటే సంతోషం. అంతే, వెంటనే పనులు పంచుకున్నారు. నేను పువ్వులు, పసుపు, ఘంటలు తెస్తాను అంది ఏనుగు. నేను రంగురంగుల బంతిపూలు తీసుకొస్తా అని కుందేలు గెంతేసింది. ఇక మన అల్లరి కోతి, నేను ఆ చెట్టుమీదున్న చిన్న గంటలు తెస్తాను అంటూ చకచకా చెట్టెక్కింది. ఇక అలంకరణ సందడి మొదలుపెట్టడానికి అంతా సిద్ధమయ్యింది. వాళ్లు నెమ్మదిగా ఒక పెద్ద చెట్టు నీడన ప్రశాంతంగా నిలబడి ఉన్న ఒక తల్లి ఆవు, దాని ముద్దుల దూడ దగ్గరికి చేరుకున్నారు. చూస్తుండగానే ఒక్కొక్కరూ తమ పనిలో మునిగిపోయారు. ఎంత ప్రేమగా చేస్తున్నారో చూడండి. జింక ఏమో వాటి కొమ్ములకు అందమైన పూలదండ వేసింది. ఏనుగు తన తొండంతో వాటికి పసుపు కుంకుమ పెట్టింది. కుందేలు చాలా జాగ్రత్తగా ఆ చిన్న దూడ మెడలో ఒక చిన్న గంట కట్టింది. అంతా బాగానే జరుగుతోంది. కాని ఒక్క నిమిషం, మన చిలిపి కోతి చేతిలో ఆ పెద్ద పూలమాలతో ఏమాలోచిస్తోంది? దాని ప్లానేమై ఉంటుంది? అయ్యబాబోయ్, చూశారా ఏం చేసిందో? ఆ పూలమాలని తీసుకెళ్ళి నేరుగా మన ఏనుగు తొండానికి వేసేసింది. ఏనుగు ఆశ్చర్యంగా ఆ దండను అటూ ఇటూ ఊపుతుంటే మిగిలిన స్నేహితులందరూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. కాని ఒక్క నిమిషం, ఈ నవ్వుల గందరగోళంలో ఒకటి జరిగింది. ఆ పెద్ద శబ్దానికి ఆ చిన్న దూడ పాపం బెదిరిపోయింది. ఒక్కసారిగా అందరి సంతోషం కాస్త ఆందోళనగా మారిపోయింది. అంతే, అమ్మో అన్నట్లుగా అది కళ్లముందే పక్కనే ఉన్న దట్టమైన పొదల్లోకి పరిగెత్తి మాయమైపోయింది. ఇప్పుడు చూడండి, వాళ్ల ముఖాల్లో నవ్వుపోయి కంగాలొచ్చేసింది. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాళ్లంతా తేరుకున్నారు. ఇప్పుడు వాళ్ల సరదా కాస్త ఒక పెద్ద బాధ్యతగా మారింది. ఆ భయపడిన దూడను ఎలాగైనా వెతికి తీసుకురావాలి. ఇక చూడండి, ప్రతి ఒక్కరూ తమ తమ ప్రత్యేకతలను వాడటం మొదలుపెట్టారు. ఏనుగు తన తొండాన్ని పైకెత్తి వాసన పసిగట్టి ప్రయత్నం చేస్తోంది. జింకేమో చెట్ల మధ్యలో వేగంగా దూసుకెళ్తోంది. కుందేలు చిన్నది కదా, అది గడ్డి పొదల కింద చూస్తోంది. మరి మనకోతి, అది వెంటనే ఒక ఎత్తైన చెట్టుపైకెక్కి పైనుంచి అంతా గమనిస్తోంది. అలా వెతుకుతుండగా పైనుంచి కోతి గట్టిగా అరిచింది. కనిపించింది, అదిగో అక్కడుంది అని గట్టిగా కేకవేసింది. అవును, దానికి దూడ కనిపించేసింది. అందరూ అక్కడికి పరుగెత్తారు. ఒక దట్టమైన పొద వెనుక ఆ చిన్న దూడ భయంతో వణికిపోతూ నిలబడి ఉంది. అప్పుడు జింక చాలా నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్ళింది. కొంచెం పచ్చగడ్డినందిస్తూ ఎంతో ప్రేమగా అంది, భయపడద్దు చిన్నారి, మేమంతా నీ స్నేహితులమే. ఆ మాటల్లోని ప్రేమకు, ఆ ఆప్యాయతకు దూడ శాంతించింది. అది చూసి స్నేహితులందరూ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. ఇక అందరూ కలిసి చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా దాన్ని వాళ్ల అమ్మ దగ్గరికి తీసుకువచ్చారు. ఇప్పుడు మళ్లీ అలంకరణ కార్యక్రమం మొదలైంది. అయితే ఈసారి ఒక మార్పుంది. మన కోతి తన అల్లరంతా పక్కన పెట్టి ఎంతో ప్రేమగా, చాలా జాగ్రత్తగా ఆ పెద్ద పూలమాలను తీసుకుని దూడమెడలో వేసింది. అంతే, దూడకి ఎంతో సంతోషం వేసింది. గంతులేస్తూ తోక ఊపింది. దాని మెడలో గంటలు ఘల్ఘల్మని అందంగా మోగాయి. అప్పుడనిపించింది, నిజమైన కనుమ వేడుక ఇప్పుడే మొదలైందని. సూర్యుడు ఆకాశంలో పైకి వచ్చేశాడు. అప్పటికే స్నేహితులందరూ ఆ ఆవు, దూడతో కలిసి ఆడుకుంటూ హాయిగా సేదతీరుతున్నారు. ఈ 3 రోజుల పండుగ వాళ్లకి ఏదో నేర్పిందని వాళ్లకి అర్థమైంది. అప్పుడు జింక నవ్వుతూ అంది, చూశారా, భోగిరోజు మనలోని చెడునంతా వదిలేశాం. దానికి వెంటనే కుందేలు అంది, అవును, సంక్రాంతి రోజు తీపిని పంచుకున్నాం. ఇక మన కోతి కూడా గర్వంగా అంది,
మరి ఈరోజు కనుమ మనకు కృతజ్ఞతగా ఉండటం నేర్పింది. చివరిగా అందర్నీ ప్రేమగా చూస్తూ మన ఏనుగు అంది, ఈ భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కలిస్తేనే మన అడవి పండుగ, ఇదే మన కుటుంబం. ఆ మాటలతో ఆ అడవంతా నిజమైన పండుగ వెలుగులతో నిండిపోయింది. సంతోషం, ప్రేమ, కృతజ్ఞత అన్నీ అక్కడ వెల్లివిరిశాయి.